ఈరోజు నువ్వుల రోటి పచ్చడి దంచుకుందాం. ఇవి మనం దోరగా వేయించుకుందాం. స్టవ్ వెలిగించి మనం నువ్వులు వేయించుకుందాం. నువ్వులు వేయించుకుందాం కదా, ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. నువ్వులు పచ్చళ్ళకి మనం వేసుకునే పదార్థాలు పొట్టిమిరపకాయలు, ఎర్రగడ్డ ఒకటి వేసుకుంటా వేయించుకుందాం, ఒకటి కచ్చా పచ్చా దంచుకోవాలి. చింతపండు, జీలకర్ర, చెనిగ్గింజలు వేసుకోవాలి మనం. ఇప్పుడు పొట్టిమిరపకాయలు వేయించుకుందాం. కొద్దిగా నూనె వేసుకొని ఎర్రగడ్డలు కానీ వేసుకుందాం. ఇవి రెండు వేయించుకుందాం దూరగా. వేయించుకున్నాం కదా, ఇది అమ్మమ్మలు చేసుకుండే పచ్చడి. ఇది నువ్వుల పచ్చడి, ఉలవల పచ్చడి అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రోట్లో దంచుకుందాం. కొంచెం చల్లారాలి. పొట్టిమిరపకాయలు వేసుకుందాం. ముందుగా పొట్టిమిరపకాయని దంచుకుందాం. జీలకర్ర వేసుకుందాం, చినిగింజలు వేసుకుందాం. నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. చింతపండు తగినంత, ఉప్పు తగినంత వేసుకోవాలి మనం, రుచికి సరిపడేంత. నువ్వులు అయితే కొంచెం చేదే ఉంటుంది, కాకపోతే చింతపండు ఎక్కువ వేసుకోవాలి. ఈ నువ్వులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆడపిల్లలకు పీసీఓడి ఉంది కాబట్టి ఎన్ని డాక్టర్లకు చూపించినా కానీ ప్రయోజనం లేదు, మెడిసిన్ వాడుతున్నారు పిల్లలు. ఈ నువ్వులుంటలు కానీ, నువ్వుల పచ్చడి కానీ ఇది చేసుకొని తింటే నెలకు 2-3 సార్లు డేటు త్వరగా వస్తుంది. ఈ నువ్వులు ఆడపిల్లలకు చాలా మంచిది, చాలా మేలు చేస్తుంది. ఇది ఉప్పు వేసుకుందాం, మనకు రుచికి సరిపడే అంత వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. మనం తరుక్కున్న ఎర్రగడ్డలు కచ్చా పచ్చా దంచుకుందాం. సూపర్. ఇది 2 రోజులు పెట్టుకొని తిన్నా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి రోటి పచ్చడి, నువ్వుల పచ్చడి టేస్ట్ చేసి చూస్తాం ఎలా ఉందో. బాగుంది.